నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున చేయబోయే కార్యక్రమాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ప్రయాణాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఖర్చుల విషయం కావచ్చు. వీలైనంత జాగ్రత్తలతో వాళ్ళు ముందుకు వెడితే బాగుంటుంది. సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతంగా ముఖ్యమైన విషయాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మిత్రులతో కానీ లేకపోతే సోదరులతో కానీ చర్చించేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అంటే తొందరపాటు ప్రయాణాలు, తొందరపాటు నిర్ణయాలు కొంత ఇబ్బందిని కలిగించే విధానంలో ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అలాగే వాహన సంబంధమైన విషయాలలో కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే చేసే పని మీద దృష్టి పెట్టి ఏకాగ్రతతో చేయాలి తప్ప కొంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నట్లయితే ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి పనిలో కూడా. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క వృషభ రాశి కిందకి మనం చెప్తాం. కాబట్టి వృషభ రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా చేద్దామనుకున్న కార్యక్రమాల్లో కొత్త పరిచయాలు ఏర్పడి నూతన నిర్ణయాలు తీసుకొని అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడానికి చేసే కార్యక్రమాల్లో ఎక్కడో ఏదో తెలియని కొంత అశాంతి అనేది, కొంత అధైర్యం అనేది వెనక్కి లాగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు మానసిక ప్రశాంతత, ధైర్యంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేప్పుడు ధైర్యాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అనేవి ఒకటి చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా తోబుట్టువులతో కానీ లేకపోతే స్నేహితులతో కానీ కలిసి ఏదైనా ప్రణాళికలు వేసుకొని ఎక్కడికైనా వెడదామనుకున్నా, లేకపోతే ఏదైనా జాయింట్ వెంచర్స్ చేద్దామనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్కి సంబంధించిన విషయాల్లో చర్చలు చేద్దామనుకున్నా, లేకపోతే వారి సహకారంతో ఏదన్నా ఒక దూర ప్రయాణానికి ప్రయత్నాలు చేద్దామనుకున్నా, ఈ అన్ని విషయాల్లో కూడా బాగా నిర్ణయించుకొని ప్రశాంతంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాము. మిథున రాశి వారు ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా ఎలాగైనా పూర్తి చేయడానికి స్థిర నిశ్చయంతో, పట్టుదలతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కోసం, వృత్తిపరమైన ఆదాయ అంశాల విషయంలోనూ వీళ్ళు శక్తికి మించి కృషి చేయడం అనేది కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా కుటుంబపరమైన విషయాలలో, అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇంత పూర్వం తీసుకున్న రుణాల విషయంలో కావచ్చు, వీలైనంత ఆలోచనలతో అంటే దాన్ని పూర్తి చేసేయడానికి వీళ్ళు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా ఈ రోజున మనం గమనించుకోదగిన విషయంగా భావించవచ్చు. వ్యక్తుల సహకారం అనేది వీళ్ళకి లభిస్తుంది. అంతేకాకుండా చమత్కారంగా మాట్లాడి, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎలాగన్నా సరే పూర్తి చేయడానికి వీళ్ళ తెలివితేటలను ఉపయోగించి దాని ప్రకారం ఆ పని పూర్తి చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద వీళ్ళ యొక్క కృషితో ఒక కార్యక్రమం పూర్తవడానికి వీళ్ళు చేసే పనులు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా ముఖ్యంగా ఏంటంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ వీలైనంత వరకు ఆ ప్రయత్నాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి అవసరమైతే కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాం. కర్కాటక రాశి వారికి ఈ రోజున
ఆకస్మికమైన విషయాలలో అంటే అయిపోతుంది ఈ పని ఖచ్చితంగా అని ఇప్పటిదాకా కృషి చేస్తున్న పనులలో కూడా కొంత అనుకోని ఆందోళన, అంటే దాని మీద వాళ్ళకి ఆ నమ్మకం అనేది, ఆ పని అవుతుందా లేదా అనే అపనమ్మకం అనేది, దానివల్ల మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అలాగే మిత్రులతో బంధువులతో కలిపి చక్కగా ఈ రోజుని గడపడం, కొత్త కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం అనేది వీళ్ళ దాంట్లో కనబడుతుంది. సంతానపరమైన అభివృద్ధి, అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి, ఇలాంటి వాటన్నిటికీ అధికంగా అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, అంటే కంటికి సంబంధించి కానీ లేకపోతే ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి కొంత ఊహించిన దానికంటే కొంత అధికంగా కనబడడం అనేది, అలాగే కుటుంబానికి బంధువుల రాక, అలాగే బంధువులతో కలిపి వీళ్ళు ఈ రోజుని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించి ముఖ్యంగా ఏదైనా ఎంబీఏకి సంబంధించిన విద్యార్థులకు కానీ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి విద్యలకు సంబంధించిన విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు వాళ్ళు ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయం తీసుకున్నట్లయితే నక్షత్రాల్లో ఈ రోజున మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కలిపి మనం సింహరాశిలోకి తీసుకుంటాము. ఈ సింహరాశి వారికి ఈ రోజున గృహానికి, వాహనానికి, అలాగే కొత్త విషయాలకు సంబంధించిన విషయాల్లో, ఆహార సంబంధమైన అంశాలలో, తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి కొంత కనబడుతున్నాయి. అంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళడం బట్టి, అయితే ఏదైనా కొత్త రకమైన పుస్తకాలు కొనాలని కానీ, నూతన విద్యా విధానాల్లో కానీ, అయితే విద్యార్థులకి ఏదైనా స్థాన చలనం, అంటే ఏదైనా వాళ్ళకి సంబంధించిన హాస్టల్ అలాంటివి ఏదైనా చూసుకోవడానికి అవకాశాలు కానీ ఉన్న రోజుగా మనం ఒకటి వీళ్ళని భావించవచ్చు. కానీ అక్కడ కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ, కొత్త ప్రదేశాలు కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు తెలిసిన వ్యక్తుల ద్వారా వెళ్ళి అలాంటి వాటికి వెళ్ళడం అనేది ఒకటి మంచిగా మనం భావించవచ్చు. అలాగే మీ పౌరుషం, నాయకత్వ లక్షణాలు మొదలైనవి పెరగడం వల్ల, అలాగే కుటుంబ ఆదాయం పెరిగినా దానికి సరైన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడానికి మీరు వీలైనంతవరకు ప్రణాళికని కరెక్ట్గా పెట్టుకొని ఆ రకమైన లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళడం మంచిది. అంతేకాకుండా ముఖ్యంగా మీకు విద్యకి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారం అనేది మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా అధికంగానే ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి కన్యారాశిలోకి తీసుకుంటాం. కాబట్టి కన్యారాశి వారికి ఈ రోజున చాలా వరకు అనుకూలత, అంటే ఇష్టకార్య సిద్ధి, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో మీ కష్టాన్ని మీరు ఎక్కువ చూపించి మీరు ఫలితాన్ని పొందడం, అయినప్పటికీ కొంత ప్రశాంతత విషయంలో కానీ, ఆరోగ్యంలో వీక్నెస్, అంటే కొంత బలహీనంగా ఉండడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తుల సహకారం అనేది మీరు ఆశించిన స్థాయిలో మీకు లభిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధి కానీ, వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉండడం కానీ ఇలాంటి వాటికి దోహదపడుతోంది. అంతేకాకుండా ఏదైనా మీలో సృజనాత్మకత కానీ, అంటే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, ముఖ్యంగా దాంతోపాటుగా దానికి సంబంధించి ఏదైనా అదే బిజినెస్లో ఉండే వాళ్ళకి వాటి మీద ఆకస్మికంగా కొంత విరక్తో లేకపోతే వైరాగ్యాలు లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు అనవసరమైన డిప్రెషన్కి గురి కాకుండా ఏదైనా చిన్నపాటి చికాకులు లాంటివి వచ్చినా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి అయితే మీరు ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే మీకు వ్యక్తుల సహకారంతో పాటుగా ప్రయాణాలు అనేవి లాభించటం, ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు, అంతేకాకుండా విద్యకి సంబంధించిన విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆశించిన స్థాయిలో లేకుండా, అంటే మీరు అనుకున్న దానికి మ్యాచ్ అవ్వకుండా, మీరు పెట్టుకున్న లక్ష్యాలకి అనుగుణంగా కాకుండా కొంత మిస్ మ్యాచ్ లాగా, కొంత అసంతృప్తిలాగా, వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆదాయం కానీ, లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయం కానీ మొదలైనవి తీసుకునే విషయాల్లో కొంత చికాకుల
కి అవకాశం అనేది. అలాగే కుటుంబంలో వ్యక్తులకి ఒక వృత్తిపరమైన విషయాలలో ఒక ఆహ్వానాన్ని అందుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం అనేది, రాజకీయ నాయకుల సహకారం అనేది మొదలైనవి లభిస్తున్నప్పటికీ కూడా ఆదాయం విషయంలో మీకు ఆశించిన గ్రోత్ అనేది లేకపోవడం వల్ల కొంత చికాకులు, కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అది కొంత అసంతృప్తికి లోనవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించేప్పుడు మానసిక ప్రశాంతత తగ్గకుండా ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నిర్ణయ సామర్థ్యం పెరిగినప్పటికీ, అలాగే ఏదన్నా నిర్ణయం తీసుకునే విషయంలో పెద్దలు అంటే ఎవరన్నా తండ్రికి సమానులు కానీ, తండ్రి కానీ, గురువులు కానీ వారి యొక్క సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సామాజిక సేవ అనేది అధికంగా చేస్తారు. ఉన్నత విద్య కోసం ప్రణాళికలు అనేవి ఏర్పరచుకుంటారు. కానీ మీరు తీసుకున్న నిర్ణయాల మీద మీకే కొన్ని సందర్భాల్లో ప్రశాంతత అనేది తగ్గడం, 1-2 సార్లు మీరు ఆలోచించుకోవడం, కరెక్ట్గా పెడుతున్నా అంటే మానసిక ఘర్షణ అనేది అంటే ఆలోచన మీదే, నిర్ణయం మీదే, నిర్ణయాన్ని చివరి మూమెంట్లో ఫైనలైజ్ చేసుకునే టైంలో కూడా మళ్ళీ మానసిక ఘర్షణ అనేది చాలా అధికంగా ఉండేట్టుగా దీంట్లో మనం అభిప్రాయపడవచ్చు. అలాగే దాంతోపాటుగా ఏదైనా ప్రయాణాలు లాంటివి ఏదైనా పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ సమయానికి ధనం అందినా కూడా వాటిని మీరు ఉపయోగించుకునే విధంలో ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత గందరగోళంగా ఉండడం, మానసిక ప్రశాంతత తగ్గడానికి అవకాశం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకున్న పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తారు. సంతానపరమైన విషయాల్లో అంటే సంతానానికి సంబంధించిన విద్య కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ అభివృద్ధి అనేది ఉండడం, కుటుంబపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి చెందిన నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన పనులలో లేకపోతే అనవసరమైన ఖర్చులు అనే మాట కన్నా కూడా ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండడం, అది మీకు సంబంధించిన వ్యక్తిగతమైన ఖర్చు మాత్రమే కాకుండా ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ, బంధువుల్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా కార్యక్రమాలు మొదలుపెట్టే విషయాల్లో కానీ వీలైనంత శ్రద్ధగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది కావాలి. అంటే కొన్నిసార్లు ఆకస్మికమైన వాదోపవాదాలకి, జగడాలకి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరితో మాట్లాడినా, ఎవరితో సంప్రదించి ఒక నిర్ణయానికి వద్దామనుకున్నా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా మృదువుగా వ్యవహరించి పనులని చక్కబెట్టుకోవాలి. ఘర్షణలకి మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా సంతానంతో కానీ, బంధువులతో కానీ వైరుధ్యాలు రాకుండా మీ నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలు పొసక్కపోయినా వీలైనంత మధ్య మార్గంగా పెడుతూ ఈ యొక్క ఒత్తిడిని అధిగమించాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశికి చెందిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ వీళ్ళు ఆశించిన విధంగా ఒక ఫలితం రావడం, అంటే ఇప్పటిదాకా ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, అది వృత్తిపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలా వరకు వీళ్ళకి అనుకూలమైన అవకాశాలు రావడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వ్యక్తుల సహకారం బాగుండడం, ఏ పని చేస్తున్నా కూడా దానికి సంబంధించి వ్యక్తుల సహకారం అనేది కూడా వీళ్ళకి చాలా చక్కగా అందుతుంది. అలాగే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. వాహన సౌకర్యం కూడా వీళ్ళకి ఏర్పడడం అనేది, కొత్త రకమైన వాహనాలు కొనడానికి లేకపోతే ఏదైనా గృహ నిర్మాణ విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా అవి అనుకూలంగా ఉండడం, అలాగే కుటుంబ వ్యక్తులతో మంచి వాతావరణాన్ని గడపడానికి ఆస్కారం ఉండడం, కుటుంబంలో వ్యక్తులకి కానీ మీకు కానీ ఏదైనా సాహసవంతమైన వృత్తులలో కానీ లేకపోతే
మీ యొక్క రోగనిరోధక శక్తి పెరిగి చక్కటి ఇప్పటిదాకా పడుతున్న ఇబ్బందులను అధిగమిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కానీ అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మిత్రుల సహకారం ఉంటుంది, తోబుట్టువుల సహకారం ఉంటుంది, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని విధాలా కూడా వీలైనంత ఘర్షణలు లేకుండా సునాయాసంగా పనులవ్వడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి. ఈ కుంభరాశి వారి విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకు ఉండే నక్షత్రాల్లో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి కుంభరాశిలోకి తీసుకుంటాము. ఈ కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో కొన్ని వార్తలు అందుకుంటారు. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించడం అనేది, అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో మంచిగా వీళ్ళు ఎదురు చూస్తున్న విధంగా వీళ్ళంతవరకు పాజిటివ్గా వీళ్ళకి మంచి నిర్ణయాలు అందుకోవడం అనేది, అంతేకాకుండా వ్యక్తుల మీద అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి, రుణములు తీర్చడానికి, అయితే దాంతోపాటుగా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలు అంటే ఏంటంటే పిల్లలకి సంబంధించిన ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు, ఏదైనా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో, అలాగే ఏదైనా పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. మీ మాటల వల్ల ఘర్షణాత్మకమైన ధోరణి రాకుండా, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా సున్నితంగా వ్యవహరించి పనుల్ని సాధించుకోవాలి. వృత్తిపరంగా అభివృద్ధి, నూతన వృత్తుల కోసం ప్రయత్నం చేసేవారికి నూతన ఆహ్వానాలు అందడం అనేది, అలాగే సంఘంలో వ్యక్తిగత గౌరవం పెరగడానికి, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడానికి వ్యక్తుల సహకారం ఇవి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా దాంతోపాటు ఉన్నత వ్యక్తులు అంటే ఏదైనా ఉన్నత వృత్తిపరంగా ఉండేవాళ్ళు, ఉన్నత అధికారుల యొక్క సహకారాలు మీకు చాలా చక్కగా అందడానికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క మీనరాశిలోకి తీసుకుంటాం. ఈ మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా చాలా విషయాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా ఒకలాంటి నిర్లిప్తత లేకపోతే కొంత అసంతృప్తి లాంటిది కొంత కనబడుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేద్దామని చేసే ప్రయత్నాల్లో కూడా చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయత్నాలు, సంతాన అభివృద్ధిపరమైన విషయాలు, అలాగే సృజనాత్మకతకి సంబంధించిన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా, అవన్నీ బాగా చేస్తున్నప్పటికీ కూడా మీ మీద మీకు కొంత విశ్వాసం అనేది తగ్గుదలగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేను ఇలా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, అది కరెక్ట్గా ఉండకపోవచ్చేమో, ఇది తప్పుగా పెడుతుందేమో నా నిర్ణయం, లేకపోతే సంతానపరంగా వాళ్ళ అభివృద్ధి కోసం ఇలా ఆలోచిస్తున్నాను, అలాగే దాంతోపాటుగా ఏదైనా ఒక మంచి సలహా ఇతరులకు ఇవ్వాలనుకుంటున్నాను, కరెక్ట్గా ఇస్తున్నానా లేదా, అంటే ఆ రకమైన విషయాలలో తెలియని ఒక అసంతృప్తి అనుకోవచ్చు, లేకపోతే ఆటంకాలు కానీ మీరు ఆశించిన స్థాయిలో లేదనుకునే భావన ఒకటి మీకు కలగడం, అలాగే ఇతరుల సహకారం మీకు అందిన ప్రయాణాల విషయమైనా, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలైనా, అలాగే ఏదైనా పుణ్యకార్యాలకు సంబంధించిన విషయాలు కూడా అవి జరుగుతున్నప్పటికీ కూడా మీకు దాని మీద ఏదో తెలియని అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మానసికంగా మీకు బాగుండడానికి వీళ్ళంతవరకు యోగా లేకపోతే మెడిటేషన్ లాంటివి చేయడం, మనసు స్థిమితంగా పెట్టుకోవడం, ఆ వచ్చిన ఆలోచనలు పదే పదే వస్తున్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయడం అనేది చాలా అవసరంగా మనం భావించవచ్చు.